గుంటూరు మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జైల్లో అత్యంత నీచానికి పాల్పడిపోయాడు. దెబ్బకి పోలీసులు నందిగం సురేష్ని మాజీ ఎంపీ అని కూడా చూడకుండా పెచ్చ కొట్టేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ నందిగం సురేష్ ఎందుకు జైల్లో అంతటి నీచానికి దిగజారిపోయాడు? దీని వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా ఉన్నదా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే నందిగం సురేష్ ఎంత నీచుడో మనందరికీ తెలుసు. రాజధాని ప్రాంతంలో చెరుకు పంటని తగలబెట్టినటువంటి నికృష్టుడిగా పేరుందనేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్నాడు. అయితే ఆంధ్రాలో 420గా పేరుందనేటువంటి పులివెందుల ఎమ్మెల్యే, అంటే నెంబర్ 1 420, ఒట్టి 420 కాదు, పులివెందుల ఎమ్మెల్యే గుంటూరు జైలుకు వెళ్ళి మళ్ళీ ఇతన్ని పరామర్శించి వచ్చాడు. అయితే అది జరిగి 2 రోజులు కూడా గడవక ముందే నందిగం సురేష్ గుంటూరు జైల్లోనే అత్యంత నీచానికి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. వీడికి బయట ఉన్నప్పుడు ఉండేటువంటి అలవాటుతో, వాడు జైల్లో చేసినటువంటి పనితో జైలు అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి తోటి ఖైదీలు కూడా విస్తుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఎంతకీ వీడు జైల్లో ఏం చేశాడయ్యా అని మనం ఒకసారి గమనిస్తే, వీడు అక్కడికి గంజాయి డ్రగ్స్, అంటే వీడు గంజాయికి డ్రగ్స్కి పూర్తిగా అలవాటు పడిపోయినటువంటి నందిగం సురేష్ అవి లేకుండా జైల్లో భరించలేక, అక్కడ కనీసం తిండి తినక, అక్కడ వాడి ఆరోగ్యం కూడా పాడయ్యేటువంటి పరిస్థితి. అంటే ఒక వ్యసనానికి బానిసైనటువంటి వాళ్ళు అవి తీసుకోకపోతే ఉండలేరు. ఆ రకంగా వీడు డ్రగ్స్ గంజాయి తీసుకోకపోవడంతో గత 4-5 రోజుల నుంచి, అంటే ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి జైలుకు పోయాడో అప్పటి నుంచి వీడికి అక్కడ గంజాయి డ్రగ్స్ లేవు. కాబట్టి తన అనుచరుల్ని మొలాఖతుకు పిలిపించుకున్నప్పుడు ఏదో ఒక విధంగా పెట్టి కేసుల్లో ఏదో ఒక విధంగా పెట్టుకొని చైన్ స్నాచింగ్ ఇవ్వడన్నా ఒక దెబ్బ కొట్టి ఒక తిట్టో ఏదో ఒక కేసులో లోపలికి రండి, వచ్చేటప్పుడు ఎట్టో కట్ట నా కోసం గంజాయి డ్రగ్స్ తీసుకురండి, కావాలంటే మధ్యలో ఉండేటువంటి సెంట్రీలకు కానిస్టేబుల్కు కాస్త తీసుకో, చిల్లర డబ్బులు ఇచ్చేయినా సరే. ఎందుకంటే వీడు గత 5 సంవత్సరాల్లో ఇసుక ద్వారా, మట్టి దోపిడీ ద్వారా, వీడు చేసినటువంటి భూదందాల ద్వారా వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వీడు ఆ డబ్బును పంచిపెట్టైనా సరే డ్రగ్స్ గంజాయి జైలు లోపలికి తీసుకొస్తే వాటిని ఉపయోగించడం ద్వారా నేను కనీసం ఊపిరి పీల్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. పిచ్చెక్కిపోతా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు జనాలతో కలిసేటువంటి అవకాశం లేదు. పైగా భోజనాలు వేల కూడా వేరు. పొద్దున్నే 7 గంటలకు 8 గంటలకల్లా టిఫిన్ చేయాలంటున్నారు, మధ్యాహ్నం 12 గంటలకల్లా భోజనం అంటున్నారు, సాయంత్రం 7 గంటల లోపే మళ్ళీ భోజనం చేసి పడుకోవాల్సినటువంటి పరిస్థితిలో, దిక్కు తోచనటువంటి స్థితిలో ఉన్నటువంటి వీడు ఇంకా ప్రత్యేక ఖైదీ హోదా పొందలేదు. అంటే వీడి జైల్లో కూడా ఏమి టీవీ గీవీ ఏమి ఉండదు. ఇతర ఖైదీల మాదిరే వీడిని ట్రీట్ చేస్తారు కాబట్టి, గత 5 సంవత్సరాల్లో సుఖమరిగాడు కాబట్టి, వందలాది కోట్లు సంపాదించుకున్నాడు కాబట్టి, జైలు వాతావరణంలో, అంటే గతంలో వీడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆ రోజుకి వీడు 420 గాడు, డెకాయిట్ గాడు కాబట్టి ఆ జైల్లో ఉండగలిగాడు. ఇవాళ 5 సంవత్సరాలుగా అక్రమంగా సంపాదించి వీడు జైలు బయట వాతావరణంలో సుఖాలన్నీ మరిగి ఇప్పుడు జైల్లో ఉండలేనటువంటి పరిస్థితికి చేరుకోవడంతో డ్రగ్స్ గంజాయి జైలుకు తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి వీడి అనుచరుల ద్వారా ఓ మోస్తరు గంజాయి డ్రగ్స్ లోపలికి తెప్పించుకోవడంతో ఇవి ఇతర ఖైదీలకు కూడా వీడు పంచిపెడుతూ అమ్ముకుంటూ, అంటే జైల్లో ఉండేది కూడా చాలామంది, అంటే కొంతమంది అమాయకులు లేకపోతే ఏ ఆధారం లేనటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటారు కొంతకాలం పాటు. కొంతమంది డెకాయిట్లు, 420లు, దొంగలు, మర్డర్లు చేసినటువంటి వాళ్ళు అనేక మంది కూడా జైల్లో ఉంటారు. మరి అటువంటి వాళ్ళలో గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ కూడా ఉంటారు. కామన్, అది యథావిధిగా జరుగుతుంటుంది సమాజంలో. అయితే వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకునేటువంటి ప్రయత్నం చేసి, అందులో వచ్చినటువంటి వివాదం వల్ల వాళ్ళలో వీడు రేటు ఎక్కువ చెప్పడంతో ఒక 2-3 ఖైదీలు వీడిని కొట్టేటువంటి ప్రయత్నం చేయడంతో, అదేదో అంటారు కదా, ఎలక కొట్టుకొని పిల్లికి అవకాశం ఇచ్చారని ఖైదీలు కొట్టుకొని ఈ డ్రగ్స్ గంజాయి నందిగం సురేష్ జైలుకు తెప్పించుకుంటున్నాడు. వాడటంతో పాటు పక్కన ఉన్నటువంటి ఖైదీలు కూడా అమ్ముతున్నాడు అనేటువంటి సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి రావడంతో జైలు అధికారులు విస్తుపోవడంతో పాటు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామేటువంటి పనులు చేస్తే అసలు గంజాయి ఏంటి, డ్రగ్స్ ఏంటి, జైలుకి తెచ్చేటువంటి ప్రయత్నం ఏంటి, ఇదంతా కూడా మా ఉద్యోగాలే ఊడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ జైలు అధికారులు వీడిని తీవ్రంగా హెచ్చరించడంతో పాటు ఒక 4 తగిలించినట్టుగా కూడా మనకి లోపల నుంచి వస్తున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. అంటే జగన్ గారు ఎటువంటి నీచుల్ని పార్లమెంటుకు పంపించాడో, వాడు ఒక దౌర్భాగ్యుని మనం చూశాం. ఎవడు? హిందూపురంలో గోరంట్ల మాధవ్ అనేటువంటి లప్పుట్టుగాడు. ఇలాంటి వ్యక్తుల్ని, దుర్మార్గుల్ని, అరాచక శక్తుల్ని, ఇలాంటి నందిగం సురేష్ లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఇవాళ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు పంపించి కృష్ణా వరదని వాడుకునే విధంగా, ప్రజల్ని హింసించే విధంగా ఆ బోట్లు తగిలి ఆ బ్యారేజీకి ఏదైనా జరిగితే, గేట్లు ఏదైనా ఊడిపోతే
విజయవాడలో వేలాది మంది ప్రజల చావును చూసి దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం జగన్ అనేటువంటి పులివెందుల ఎమ్మెల్యే 420 గాడికి ఈ నందిగం సురేష్ అనేటువంటి మరొక 420 ఏ స్థాయిలో సహకరించాడో మనందరం చూశాం. ఇప్పుడు జైల్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులు అయితే ఈ దౌర్భాగ్యుడు మరో కేసు ఇప్పుడు బ్యారేజీ మీదకి ఏదైతే పడవలు వదిలాడో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సుపారీలు ఇచ్చి ప్రజల్ని చంపేయడం కోసం ఆ కేసులో కూడా వాడు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి దుర్మార్గుడు బయటే కాదు జైల్లో ఉన్న ప్రమాదకరం అనే విధంగా వీడు జైల్లో ఏదైతే డ్రగ్స్ గంజాయి వ్యాపారం మొదలుపెట్టాడో వాటి వాడకం మొదలుపెట్టాడో ఇదంతా కూడా ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా నిఘా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అరాచక శక్తులు బయటే కాదు జైల్లో కూడా ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించేటువంటి నీచత్వానికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నందిగం సురేష్ లాంటి ఖైదీల్ని చాలా సునిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది.